70వ గణతంత్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహంనకు గజమాల వేసి స్మరించుకున్న బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం ముఖద్వారం నందు గల ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంనకు గజమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట అధ్యక్షులు మరియు హైకోర్టు న్యాయవాది చింతమొక్కల పుణ్యమూర్తి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమన్నారు. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, కోట్లాది భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయానికి సజీవ సాక్ష్యమన్నారు. 1950 జనవరి 26న మన దేశం పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించినట్టు వారు గుర్తు చేశారు. అందువల్ల దేశాభివృద్దిలో మనం వంతు పాత్ర పోషించినప్పటి రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ద్వారం వద్ద ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జాయింట్ మినిస్టర్ చంద్రన్న గారు, ప్రొఫెసర్ బాలాజీ గారు, బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా పెద్దల సారథ్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తయింది. ఒక్కసారి మనం ఇక్కడి నుండి రాజ్యాంగం యొక్క ఫలాలను ఈ దేశంలో అన్ని వర్గాలు పొందుతా ఉన్నారా అనే ప్రశ్నను మనం ఈరోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎంతో గొప్పగా సుదీర్ఘమైనటువంటి భారతదేశ భవిష్యత్తును ఆకాంక్షించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రతి మనిషికి సమానమైనటువంటి హక్కులు కలగాలని, అందుకు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు అవిశ్రాంతంగా రాత్రి పగలు అనక సమావేశం జరిపి ఈరోజు రాజ్యాంగాన్ని మనకు అందించి ఒక దిక్సూచి దశను మనకు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం దేశ ప్రజలకు ఇచ్చారు, బాధ్యత కూడా చెప్పారు. అందులో భాగంగా ఇంతకు మునుపు ఏ సమస్య, ఏ తప్పు జరిగినా బ్రిటిష్ వారి మీద మనం నెట్టేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నుండి మనం కొత్త పండాలోకి వస్తున్నాం. భవిష్యత్తులో ఏ తప్పు జరిగినా అందుకు మనమే బాధ్యత వహించాలి. ఈ విషయాన్ని మనన చేసుకుంటూ భవిష్యత్ తరాలకు రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం రాబోయే పాలకులకు ఉందని ఎంతో ప్రగాఢంగా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని మనం పరిశీలిస్తే ఈ 77 ఏళ్ల గణతంత్ర దినోత్సవంలో దాంట్లో మనం ఎంతవరకు సఫలీకృతమైనామని ఒక్కసారి దేశ రాష్ట్ర పాలకులు, మేధావర్గం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక పక్షపాతం, స్వార్థం, ఆర్థిక అంతరాలు పెరిగిపోవడం దేశంలో అత్యంత భయానకమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుండి మేము మా పెద్దల ద్వారా, విశ్వవిద్యాలయాలకు సంబంధించి మేధావర్గం ద్వారా ఇక్కడి నుండి మేము భారతులకు హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో రాజ్యాంగాన్ని పటిష్టంగా చేసుకుని ముందుకు పోకపోతే దేశంలో అవాంఛనీయటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని బాధ్యత తీసుకుని మనం రాజ్యాంగాన్ని పటిష్టం చేసుకుని రాబోయే తరాలకు పూర్తిగా స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వంతో దేశము పరిణమిల్లాలని ఇక్కడ నుండి కోరుకుంటూ ద్వారా నాయకులకు హెచ్చరిస్తున్నాం.